పార్టీలు ఎన్నో మారారు, మరెన్నో పదవులను అలంకరించారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆ సీనియర్ నాయకుడు జిల్లాలో గుత్తాధిపత్యం చలాయించలేకపోతున్నారా? సీఎం తరువాత రాజకీయాల్లో ప్రోటోకాల్లో ఉన్న ఆ నేతను ఎవరు గుర్తించడం లేదా? ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ పార్టీ కీలక నేతలు ఆయన్ను పట్టించుకోవడం లేదా? పార్టీ ఏదైనా, ప్రభుత్వాలు మారినా ఆయనకు మర్యాద ఇవ్వడం లేదని గరం అవుతున్న ఆ లీడర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పెద్దగా పరిచయం అవసరం లేదు. 40 ఏళ్లకు పైగా అపార రాజకీయ అనుభవం ఆయన సొంతం. వార్డ్ మెంబర్ నుంచి శాసన మండలి చైర్మన్ వరకు ఎన్నో పార్టీలు, మరెన్నో పదవులను అలంకరించారు ఆయన. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా సర్దుకుపోయే నైజం ఆయన సొంతం. మొదట వార్డ్ మెంబర్గా పనిచేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో 3 సార్లు నల్గొండ ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఉన్న సమయంలో బీఆర్ఎస్లో చేరారు గుత్తా. అప్పట్లో మంత్రి పదవి ఇస్తారన్న హామీతో కారెక్కారు ఆయన. అయితే ఆ కళ నెరవేరలేదు. ఆ పార్టీ తరపున మండలికి ఎన్నికైన కొంతకాలానికే చైర్మన్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుత్తా మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. సీఎం తర్వాత రాజకీయాల్లో ప్రోటోకాల్లో ఉన్న తనకు ఆ స్థాయిలో గౌరవం, మర్యాద ఇవ్వడం లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అధికార కార్యక్రమాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, కలెక్టరేట్లో నూతన భవన నిర్మాణ సముదాయాలకు శంకుస్థాపనలు జరిగాయి. దీనికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం గుత్తాకు పిలుపు రాలేదట. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కీలక నేతల ఆదేశాలతోనే ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని భావిస్తున్నారట. ప్రభుత్వం మారినా తన సమస్య తీరలేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు గుత్తా. అప్పటి మంత్రి జగదీష్ రెడ్డికి గుత్తాకు గ్యాప్ ఉండేది. ఈ కారణంగానే ఈ ఇద్దరు నేతలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఏనాడు పలకరించుకున్నది లేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తరహాలోనే గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా మండలి చైర్మన్ గా ఉన్న తనతో అంటి ముట్టినట్లు ఉండేవారట. పెద్ద నేతలతో గుత్తాకు గ్యాప్ ఉండడంతో కింద స్థాయి నేతలు కూడా అంతకు మించి గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో గుత్తా ఉంటారని మరో టాక్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆ పార్టీలోని కీలక నేతలు కలుపుకోవడం లేదట. వేదికలపై ఎదురైన సందర్భాలలో కూడా పలకరింపులు కరువేనట. ఈ గ్యాప్ కారణంగానే కొడుకు గుత్తా అమిత్ రెడ్డి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కార్యక్రమం అట్టహాసంగా చేసుకోలేదని తెలుస్తోంది. జిల్లా కీలక నేతలు, మండలి చైర్మన్ మధ్య గ్యాప్, ప్రోటోకాల్ వివాదంలో అధికారులు నలిగిపోతున్నారట. జిల్లాకు వచ్చిన కొత్త అధికారులు ప్రోటోకాల్ ప్రకారం మండలి చైర్మన్ గా ఉన్న తనను కలవకపోవడం వెనుక కూడా కీలక నేతల ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గుత్తా. ప్రతిసారి రెస్పెక్ట్ ఎక్కడని, అధికారిక కార్యక్రమాలకు పిలుపు రాలేదని పదే పదే అడగాల్సి వస్తుందట. ప్రోటోకాల్ సమస్యకు ముఖ్య కారణం జిల్లా ముఖ్య నేతలే అని డిసైడ్ అయిన గుత్తా స్థానిక రాజకీయాల వల్లనే ప్రోటోకాల్ సమస్య వస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాపై గుత్తా సుఖేందర్ రెడ్డికి గట్టిపట్టు ఉంది. అంతేకాదు ఆయనకు నల్గొండ సహా దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, భువనగిరి నియోజకవర్గాల్లో బలమైన అనుచర వర్గం ఉంది. అయినప్పటికీ గుత్తాధిపత్యం చలాయించలేకపోతున్నారట. పార్టీలు మారినా, ఉన్నత పదవులను అలంకరించినా జిల్లాలో సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదని మదన పడుతున్నారట. జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకి సైతం అధికారుల నుంచి ప్రోటోకాల్ పిలుపు రాకపోగా అప్పుడప్పుడు మొక్కుబడి ఆహ్వానాలు మాత్రమే రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇదే సందర్భంలో సుఖేందర్ రెడ్డి గుత్తాధిపత్యానికి చెక్ పెడుతుందెవరు అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పార్టీలు మారినా ప్రాధాన్యత దక్కకపోవడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనకే ఎందుకిలా జరుగుతుందని తెగ ఫీల్ అవుతున్నారట.